హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనిత. నేను మీ అనిత అండి. హెల్దీ పౌడర్ చేస్తానండి. మునగాకు హెల్దీ పౌడర్ అండి. ఈ మునగాకు గురించి చెప్పాలి అంటే ఇది ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. ఎన్నో వందల వ్యాధులకి ఔషధంగా ఆయుర్వేదంలో ఈ మునగాకుని ఉపయోగిస్తారండి. చాలామందికి తెలీదు. ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ మునగాకుతోని. మనము ఈ మునగాకుని కరోనా వచ్చిన వాళ్ళకి కనుక పెడితే వాళ్ళ నోటికి రుచి లేని వాళ్ళకి రుచిగా ఉంటుంది అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. రాని వాళ్ళకి కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. ఇది పౌడర్గానే కాకుండా మనము పప్పులో కానీ రెసిపీలో ఏ విధంగా చేసుకున్నా చాలా చాలా ఔషధంగా పనిచేస్తుందండి ఇది. నేను మాత్రం ఇందులో వెల్లుల్లి యాడ్ చేయలేదు. కావాలి అనుకునే వాళ్ళు యాడ్ చేయండి, వద్దనుకునే వాళ్ళు అవాయిడ్ చేయండి. ఎందు గురించి అంటే నేను మాత్రం వెల్లుల్లి కారం సపరేట్గా చేశాను. స్మార్ట్ రాజీ ఛానల్ చూసి తన కారం చాలా బాగా చేసింది అని చెప్పేసి నేను ఒకసారి ట్రై చేసి చూస్తానని చేశాను. కానీ చాలా బాగా కుదిరిందండి. మీరు వీలైతే స్మార్ట్ రాజీ ఛానల్ చూసి ఆ కారం పొడి ఎలా చేసిందో ఒకసారి ట్రై చేయండి. తన ఛానల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, తన వీడియో. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కారం పొడి ఎలా తయారు చేయాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఈ మునగాకును ఏదో విధంగా మాత్రము మనము తీసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. మునగాకు పువ్వుతో కూడా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. దాని వీడియో కూడా మీకు నేను షూట్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రము మునగాకు కారపొడి ఎలా తయారు చేయాలో ఓకే ఫ్రెండ్స్, మునగాకు కారపొడి రెడీ చేయడానికి కావలసినవి మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలు. నేను ఈ స్పూన్తో అందరితోని ఇవి ఒక 5 స్పూన్స్తోని మినపప్పు, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అండ్ ధనియాలు వచ్చేసి 3 స్పూన్స్ తీసుకున్నాను. జీలకర్ర వచ్చేసి నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, కారం మీకు తగినంత ఎంత కావాలో అంత చూసి ఎండుమిర్చి వేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మునగాకు వచ్చేసి ఈ కప్పుతో తీసుకుంటున్నాను. నేను 4 కప్పులు మునగాకు తీసుకుంటే నేను వచ్చేసి 1 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. మనం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ఓకే, కడాయి పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి, ఎక్కువగా వద్దు. వేసి అందులో పచ్చిశనగపప్పు వేయించండి. లో ఫ్లేమ్లోనే వేయించాలి. మీడియంలో కానీ హైలో కానీ వేయించొద్దండి, మాడిపోతుంది. పచ్చిశనగపప్పు మంచి ఫ్లేవర్ రావాలి అంటే మీడియంలో కానీ హైలో కానీ వేయించొద్దు, లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇవి కాస్త వేగాక ఇందులో మినపప్పు వేయాలండి. గుండు మినపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. దాని తర్వాత జీలకర్ర, బాగా డైజెషన్కి బాగా పనిచేస్తుందండి. మనకు అరుగుదల బాగుంటుంది. వీటినన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, హై కానీ మీడియం కానీ పెట్టకండి. వీటన్నిటిని ఫ్రై చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది మనకి బయటికి వస్తుంది. అప్పుడు తీసేయచ్చు. మంచిగా డ్రైగా అయ్యే వరకే మనకి సౌండ్ రావాలి, గలగల అలా వచ్చే వరకు పప్పులన్నీ వేయించుకోవాలి.
ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు గింజతోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. హై కానీ మీడియం కానీ పెడితే ఘాట్ వస్తుంది. చక్కగా ఫ్రై అయిపోయిందండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. శుభ్రంగా కడిగి క్లాత్లో వేసి తుడిచి ఆరబెట్టుకున్న మునగాకండి నేను ఈ కప్పుతో వేస్తున్నాను. ఇది 4 కప్పులు. కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఇందులో వితౌట్ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను. చూడండి. ఆకు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అయినా సరే లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండండి. మనకు క్రిస్పీగా సౌండ్ రావాలి. అలా వచ్చే వరకు ఫ్రై చేయండి. చూసారా, ఇలా మొత్తం డ్రైగా ఫ్రై అయిపోవాలి. ఈ ఆకులో మాత్రం మనం ఆయిల్ యాడ్ చేయలేదు. వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాము. ఇలా అంటే ఇలా అయిపోవాలండి డ్రైగా. ఇది ఇంకో బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు చూడండి, కరివేపాకు ఇది కూడా ఆకులుగా తీసి కడిగి క్లాత్లో వేసి ఆరబెట్టుకున్నది. దీనికి కూడా ఆయిల్ యాడ్ చేయట్లేదు. చూడండి, ఇంతే. ఆకు మొత్తం డ్రైగా అయిపోయింది. ఇలా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దింపేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా బరకగా ఉన్నప్పుడే సాల్ట్ యాడ్ చేయాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మునగాకు యాడ్ చేద్దాము. ఫ్రై చేసుకున్న మునగాకు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేద్దాం. ఇంతేనండి, మునగాకు పౌడర్ అండి. చూసారా, మునగాకు కారం పొడి మనం చేసింది. మనం ఒక డ్రై కంటైనర్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసి నిల్వ ఉంచుకోవాలండి. మనకు 1-2 months నిల్వ ఉంటుందండి. మ్యాక్సిమం 3 months వరకు ఉంటుంది. అన్నంలో కనుక మనము ముందుగా ఈ పౌడర్ని వేసుకొని నెయ్యి వేసుకొని ఒక ముద్ద తిన్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా మనకు మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చేసిన ఈ మునగాకు కారం పొడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.